ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సింగపూర్ కంపెనీలు రాబోతున్నాయా? అమరావతిలో సింగపూర్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు అమరావతికి సింగపూర్ నుంచి ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి సింగపూర్ నుంచి కొన్ని కంపెనీలు రాబోతున్నాయని, భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందండి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ప్రధానంగా అమరావతి అనగానే వెంటనే సింగపూర్ గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది అంటే అమరావతి మరో సింగపూర్ కాబోతుంది అనేది 2016 నుంచి 2019 వరకు జరిగినటువంటి ప్రచారం. ఆ రోజున సింగపూర్ కన్సార్టియం తోటి సిఆర్డిఏ ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ కన్సార్టియం డిజైన్లు కానీ లేదా కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ సింగపూర్ కన్సార్టియమే చేయాలి. అలాగే సింగపూర్ కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఆ రోజున సిఆర్డిఏ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలన్నీ రద్దు అయిపోయినాయి. ఎలా రద్దు అయినాయి అంటే సిఆర్డిఏనే రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సిఆర్డిఏ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశాడు, 3 రాజధానులు అని చెప్పేసి. సో దీంతో సింగపూర్ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అవి వస్తాయా? సింగపూర్ కన్సార్టియం అనేది వచ్చి ఆ రోజున ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం నిర్మాణాలు జరుగుతాయా అని అంటే అది ఒక పెద్ద క్వశ్చన్. ఓకే, ఆ క్వశ్చన్కి సమాధానం రావాలంటే చంద్రబాబు నాయుడు గారే రాబోయే రోజుల్లో చెప్పాలి. ఎందుకంటే పునర్నిర్మాణం అనేది ఒక పెద్ద యజ్ఞం. నిర్మాణం అనేది మామూలుగా చేయొచ్చు, పునర్నిర్మాణం అనేది యజ్ఞం. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరుగుతుంది. ఈ పునర్నిర్మాణంలో మళ్ళీ పాత కంపెనీలు వస్తాయా అని అంటే ఆ పాత కంపెనీలు రాకుండా వెంటాడి సింగపూర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులు వెళ్ళారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఓకే, అంత వెంటాడినటువంటి పరిస్థితుల్ని చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత ఆ కంపెనీలు మళ్ళీ వస్తాయా? ఏం అవసరం? బిజినెస్ చేసే వాళ్ళకి అమరావతి కాకపోతే హైదరాబాద్ కాకపోతే కలకత్తా కాకపోతే బాంబే కాకపోతే ఢిల్లీ, ఈ 2 కాకపోతే ఇంకొక దేశం, అంతే కదా. బిజినెస్ 10 రూపాయలు ఎక్కడ మిగిలితే అక్కడికి వెళ్ళిపోతారు. అమరావతే రావాలని ఎందుకు ఉంటుంది? అందులో సింగపూర్ లాంటి దేశాలకు సంబంధించిన కంపెనీలు అక్కడికే రావాలని ఎందుకు అనుకోవు కదా. కాకపోతే సింగపూర్ సంబంధించినటువంటి కన్సార్టియము ఆ రోజు కొన్ని కంపెనీలు ఆ కన్సార్టియంలో ఉన్నాయి. అవి ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాలని మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు. రీవర్క్ చేస్తూ ఆ రోజున టెండర్ వాల్యూ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 30%, 40% ఎక్సెస్ ఇప్పుడు ఇచ్చేదానికి కూడా సిద్ధమవుతున్నారు. కారణం ఏంటంటే 2016లో ఉన్నటువంటి రేట్లు వేరు, ఇవాళ ఉన్నటువంటి రేట్లు వేరు. దానికి అనుగుణంగా కనుక ఈయన టెండర్లు ఫైనల్ చేసి ఇస్తే మళ్ళీ ఆ రోజున సింగపూర్ కంపెనీలు ఏవైతే ఇన్వాల్వ్ అయినాయో అమరావతి నిర్మాణంలో అవి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు సిఆర్డిఏ భావిస్తుంది. సో ఆ మేరకు సింగపూర్ సంబంధించిన కంపెనీలు కూడా సిఆర్డిఏ లేటెస్ట్గా ఆహ్వానించిందని చెప్పి కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఉన్న కారణంగా అమరావతి రాజధాని నిర్మాణం ప్రక్రియలో దాదాపుగా 40% ఎక్కువ అవుతుంది. అంటే రూపాయికి 40 పైసలు ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు ఆయన అవగాహన లోపం కారణంగా, జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం కారణంగా అమరావతిని శ్మశానం, లేదంటే ఎడారి, లేదంటే కమ్మరావతి, లేదంటే దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్, ఇలా రకరకాల పేర్లు పెట్టి దాన్ని కూల్చేసినటువంటి క్రమంలో అప్పుడు రూపాయికి కావాల్సినటువంటి పని ఇవాళ రూపాయి 70 పైసలు, రూపాయి 80 పైసలు, రూపాయి 40 పైసలు అలా అవుతుంది. అంటే 40 to 50% పెరుగుతుంది. అదే అప్పుడు కంటిన్యూగా కనుక జరిగినట్టయితే తక్కువ రేట్లోనే నీకు అమరావతి నిర్మాణం జరిగిపోయేది. ఇవాళ అమరావతి నిర్మాణం జరగాలంటే గత అంచనాల కంటే కూడా ఇప్పుడు 40% ఎక్కువ అవుతుంది. ఆ భారం అనేది, ఈ 40% భారం అనేది ఎవరు కారణంగా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యం కారణంగా అవుతుంది. సో ఇప్పుడు ఆ 40% పెంచి టెండర్స్ కనుక ఫైనల్ చేస్తే సింగపూర్ కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి సిఆర్డిఏ నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో మంగళవారం రోజు ప్రస్తావించింది. సో ఇప్పుడు సింగపూర్ కంపెనీలు వస్తాయని అంటే
వాటిని రాకుండా తెర వెనుక ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. ఓకే, వీళ్ళు తెర వెనుక మెయిల్స్ పెడుతున్నారు, మళ్ళీ మేమే వస్తాం. ఇప్పుడు కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ వాటిని మేము రద్దు చేస్తాం, మీరు రావద్దు, మీరు వస్తే మీరు నష్టపోతారు. ఇప్పటికి కూడా మా స్టాండ్ 3 రాజధానులు, అమరావతి రాజధాని కాదు అనేటువంటి సమాచారాన్ని విస్తృతంగా ప్రపంచంలో ఉండేటువంటి కంపెనీలన్నిటికీ కూడా మెయిల్స్ రూపంలో ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది ఇప్పుడు తాజా న్యూస్. వీటన్నింటిని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపట్టాలి. ఇప్పుడు చాలా వేగవంతంగా స్టార్ట్ అయింది. జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది. 20,000 కోట్ల రూపాయల టెండర్లు ఫైనల్ అయిపోయినాయి. మరొక 8,000 కోట్ల రూపాయల టెండర్ ఫైనల్ అవుతుంది. ఇప్పటికే దాదాపు 30,000 కోట్ల రూపాయల టెండర్లు ఫైనల్ అయిపోయి కంపెనీలు కూడా వచ్చి కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించాయి. అమరావతి నిర్మాణంలో యుద్ధ ప్రాతిపదికన పాల్పంచుకున్నాయి. ఇది కంటిన్యూ అయితే ఖచ్చితంగా 2027 కల్లా అమరావతి నిర్మాణం ఒక రూపు దాల్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు టెండర్లు ఫైనల్ అయిపోయినాయి. ఇక డిసెంబర్ లోపల మరొక 20,000 కోట్ల రూపాయల విలువైనటువంటి టెండర్లకి ఫైనల్ చేసేదానికి మంత్రి నారాయణ గారు సిద్ధమయ్యారు. దానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చారు. ఇప్పటికే ఏషియన్ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఆర్బీఐ నుంచి ఇలా రకరకాల రూపంలో ఫండ్స్ని కలెక్ట్ చేసుకున్నారు. సో టోటల్గా డిసెంబర్ నాటికి 90,000 కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టి 90,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులని పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను తయారు చేశారు. సింగపూర్ నుంచి కంపెనీలు అమరావతి నిర్మాణంలో పాలు పంచుకుంటే కనుక వాళ్ళకి ఎప్పటికప్పుడు బిల్స్ క్లియర్ చేయడానికి. ఎందుకు అని అంటే ఈ హామీ ఎందుకు ఇస్తున్నారు అని అంటే వీళ్ళందరూ మెయిల్స్ పెడుతున్నారు కదా, మా స్టాండ్ ఇప్పటికే 3 రాజధానులు ఇప్పటికి కూడా, కాబట్టి మీరు అమరావతిలో పాలు పంచుకునే నిర్మాణాల్లో మీరు నష్టపోతారు, మీకు డబ్బులు రావు, టెండర్లు ఫైనల్ చేసి మీరు కనుక పాలు పంచుకుని అని చెప్పి అంటున్నారు కదా. దానికి చెక్ పెడుతూ ఈ మొత్తం ఫండ్స్ అన్నింటినీ పూల్ చేసేసి అమరావతి నిర్మాణంలో పాల్గొనేటువంటి సింగపూర్ కంపెనీలు కానీ లేదా ఇతరత్ర దేశాల కంపెనీలు కానీ విదేశీ కంపెనీలు ఏవైనా వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాటికి ఇమీడియట్గా బిల్స్ క్లియర్ చేసేదానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఓకే, సో దాంతో ధైర్యం వచ్చింది విదేశీ కంపెనీలకి. అందుకే సింగపూర్ కన్సార్టియం అప్పట్లో చేసుకున్నటువంటి ఒప్పందం ఇప్పుడు రివోక్ కావడానికి అవకాశం ఉంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ విదేశీ కంపెనీలను ఆకర్షిస్తుంది. ఇప్పటికి కూడా ఆంధ్ర అనగానే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ గుర్తొస్తుంది. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ సిస్టమ్ కూడా ఇంకొక వైపు క్యారీ అవుతుంది. అయితే ఏది ఎక్కువగా ఫోర్స్ చేస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్లే ఎక్కువ ఫోర్స్ చేస్తుంది వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో, బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని అది ఆకర్షిస్తుంది నిర్మాణదారులని. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత బ్యాడ్గా ప్రచారం చేసినప్పటికీ అమరావతి మీద సింగపూర్ కంపెనీలు రాకుండా మానం. సింగపూర్ కన్సార్టియమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోజున సిఆర్డీఏ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలకి ఎక్సెస్ టెండర్లు ఎక్సెస్ ద్వారా ఆ టెండర్లని రీవర్క్ చేయడం ద్వారా ఆ కంపెనీలు వచ్చి అమరావతిలో ఖచ్చితంగా నిర్మాణంలో పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. అమరావతి నిర్మాణం చాలా వేగంగా మీరు డిసెంబర్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది, టెండర్లు ఫైనల్ అయిపోయింది. సో ఇక డిసెంబర్ ఎండింగ్ నాటికి మనం కళ్ళతోటి చూస్తాం. డిసెంబర్ 3rd వీక్ నుంచి అసలు కంపెనీల వచ్చి అమరావతి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టబోతున్నాయి. 2025 ఎండింగ్కి 2026 అక్టోబర్ నవంబర్ నాటికి ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ పిక్చర్ అమరావతి విషయంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా దూకుడుగా అమరావతి నిర్మాణం దిశగా వెళ్తూ ఉన్నారు. దానికి సింగపూర్ కంపెనీలు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి.